తిరుమల క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమికి వచ్చి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నివసించడానికి వరాహస్వామివారి అనుమతితో వెంకటాద్రిపై స్థలం తీసుకున్నారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో తొలి దర్శనం వరాహస్వామిదే. ఇక చరిత్రలోకి వెళితే ఈ ఆలయాన్ని మొదట తొండమాన్ చక్రవర్తి నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమలను దర్శించుకుని స్వామివారికి ఎన్నో బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారు. ఆనంద నిలయానికి బంగారు పూత పూయించింది కూడా ఈయనే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే తిరుమల గర్భగుడిలోని దీపం ఎప్పుడూ ఆరిపోదు. అది కొన్ని వేల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. అలాగే స్వామివారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాని నిశితంగా గమనిస్తే అది కుడివైపున ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నిలువు మన తిరుమల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.